హే, రిచ్ అండ్ హ్యాపీ ఎలా అవ్వాలో తెలుసుకోవడానికి ప్రెజెంట్ కంటే మంచి ప్లేస్ లేదు. ఇది రియలెస్ట్ ప్లేస్. ఇక్కడ నువ్వు దాక్కోలేవు. నువ్వు ఎంత స్ట్రాంగ్ అనేది ఇక్కడ బయటపడుతుంది. సో 0 నుండి 100కి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. నువ్వు ప్రెజెంట్ లోపలున్నా బయటున్నా బిజినెస్ ఈజ్ బిజినెస్. నంబర్ 1, నీ దగ్గర ఏమీ లేకపోతే ముందు ఒక స్కిల్ నేర్చుకో. ఒక హై ఇన్కమ్ స్కిల్. ప్రెజెంట్లో అయితే అది మెడికల్ స్కిల్, హెయిర్ కట్ చేయడం, రిపేర్స్ లేదా స్నాక్స్ చేయడం. రియల్ లైఫ్లో అయితే మినిమం గంటకి 2000 రూపీస్ పే చేసే స్కిల్ నేర్చుకో. డైలీ కనీసం 2 గంటలు 6 మంత్స్ పాటు నేర్చుకో. ఎగ్జాంపుల్స్: ఏఐ ఆర్కిటెక్చర్, స్పెషలైజ్డ్ సేల్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సోవర్నిటీ. స్టెప్ నెంబర్ 2, ఇప్పుడు నీకు మనీ రావడం స్టార్ట్ అయింది. చాలా మంది పిచ్చోళ్ళు వెంటనే లగ్జరీ లైఫ్ స్టార్ట్ చేస్తారు. మన దగ్గర చాలా మంది కొత్త ఫోన్ కోసం తిండి మానేసి మరీ డబ్బులు ఖర్చు చేస్తారు. అది చాలా స్టూపిడ్. నువ్వు ఎంత ఎర్న్ చేసినా హంబుల్గా ఉండు. ఇన్వెస్ట్ చేయడానికి మనీ సేవ్ చేయి. నేను నీకు నంబర్ చెప్తాను. నువ్వు ఎర్న్ చేసే దాంట్లో ఎప్పుడు 55% నీ దగ్గర ఉంచుకోవాలి. అప్పుడు స్టెప్ నెంబర్ 3కి వెళ్ళు. మల్టీప్లై చేయి. నువ్వు టైంని మనీతో ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటే ఎప్పటికీ రిచ్ అవ్వలేవు. ఎప్పుడైతే నువ్వు నీ టైంని మనీతో మల్టిప్లై చేస్తావో అప్పుడే నువ్వు రిచ్ అవ్వగలవు. లెట్ మీ మేక్ దట్ క్లియర్. స్టెప్ 3లో నువ్వు నీ మనీని యూస్ చేసి డెలిగేషన్, ఆటోమేషన్ మరియు ఏఐ ద్వారా నీ ఫోర్స్ని మల్టిప్లై చేస్తావు. స్టెప్ 1లో నువ్వు మాస్టర్ చేసిన స్కిల్కి, స్టెప్ 2లో సేవ్ చేసిన మనీని యూస్ చేసి ఆటోమేషన్ బిల్డ్ చేయి. అప్పుడు నీ బిజినెస్ చాలా తక్కువ టైంలోనే రన్ అవుతుంది. ప్రెజెంట్లో స్మార్ట్ పీపుల్ ఎక్కువ టూల్స్, సప్లైస్ మరియు కనెక్షన్స్ కొని ఒక సింగిల్ హెయిర్ కట్ బిజినెస్ని ఒక బార్బర్ షాప్ క్రూలా మారుస్తారు. రెగ్యులర్ లైఫ్లో నువ్వు ఏఐ ఏజెంట్స్ మరియు సిఆర్ఎం యూస్ చేసి నీ వర్క్ని స్కేల్ చేయాలి. నీ రెవెన్యూలో 7% దీనిపైన ఖర్చు చేయి. అది వర్క్ అవుతుందా లేదా అని 30 డేస్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చెక్ చేయి. అండ్ ఆఫ్ కోర్స్ నీకు తోడుగా ఉండే ఒక టీంని బిల్డ్ చేసుకో. అవును, బయట ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు. ట్రస్ట్ మీ. స్టెప్ నెంబర్ 4, ఇది చాలా బోరింగ్గా ఉంటుంది కానీ డబ్బులు ఇక్కడే ఉన్నాయి. లెవరేజ్తో పాటు కాంపౌండింగ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయి. అంటే ఏంటో తెలుసా? కాంపౌండింగ్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్ లాగా టైం గడిచే కొద్దీ వాల్యూ పెరిగే వస్తువులు. గోల్డ్, సిల్వర్, ప్లాటినం. అంతేగాని నీ టీవీ, కొత్త కార్ లేదా కొత్త ఫోన్ కాదు. కానీ నేను లెవరేజ్ గురించి చెప్పను. క్యాపిటలిజం ఎలా పనిచేస్తుందో ప్రెజెంట్ చూపిస్తుంది. దీన్నే స్టోర్ మ్యాన్ అంటారు. ఒక ప్రిజనర్ రామన్, తూనా, కాఫీ, సిగరెట్స్ లాంటి వస్తువులు ముందే కొనిపెట్టుకొని అవసరం ఉన్న వాళ్ళకి అప్పిస్తాడు. వాళ్ళు ఇప్పుడు ఒక సూప్ బారో చేస్తే రేపు డబుల్ ప్రైస్ పే చేయాలి. స్టోర్ మ్యాన్ ఆ పే బ్యాక్ తీసుకొని మళ్ళీ బల్క్గా కొని ఇంకా ఎక్కువ అప్పులు ఇస్తాడు. ఇది క్యాపిటలిజం యొక్క కోల్డ్ గేమ్. రెగ్యులర్ లైఫ్లో ఇలాంటి డిస్హానరబుల్ పనులు చేయకు. డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ కొనుక్కో. మంచి వాళ్ళకి డీసెంట్ ప్రైజెస్కి రెంట్కి ఇవ్వు. హై ప్రైజెస్ పెట్టి బ్రోక్ పీపుల్కి ఇవ్వడం కంటే మంచి వాళ్ళకి డీసెంట్ ప్రైజెస్కి ఇవ్వడం వల్లే స్టడీ ఇన్కమ్ వస్తుంది. లాంగ్ రన్లో అబద్ధం కంటే గవర్నమెంట్ నీకు ఎక్కువ మనీ ఇస్తుంది. గుర్తుపెట్టుకో, ప్రతి సెంచరీలో మేజర్ మానిటరీ సిస్టమ్ రీసెట్ అవుతుంది. అంటే రియల్ ఎస్టేట్ లాంటి హార్డ్ అసెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఏమైనా మిగులుతుంది. మిగతా వాళ్ళందరి మనీ, స్టాక్స్, బాండ్స్ అన్నీ డివాల్యూ అయిపోతాయి. అవి పోయినట్టే. హిస్టరీ చూడు, ఫ్యూచర్ చాలా ఘోరంగా ఉండబోతుంది. ఘోరమైన రోజులు వస్తున్నాయి. కానీ నువ్వు ధైర్యంగా ఉంటే అవి నిన్ను ఏమీ చేయలేవు. ఇప్పుడు స్టెప్ 5కి వెళ్ళు. ఇప్పుడు ఒకదానికంటే ఒకటి సంబంధం లేని 5 డిఫరెంట్ ఇన్కమ్ స్ట్రీమ్స్ బిల్డ్ చేయి. అంటే ఒకటి డౌన్ అయినా మిగతావి డౌన్ అవ్వవు. నీకు అలా సంబంధం లేని 5 ఇన్కమ్ స్ట్రీమ్స్ చెప్తాను. నెంబర్ 1, ప్రపంచంలో డిఫరెంట్ పార్ట్స్లో ఉన్న నీ రియల్ ఎస్టేట్ రెంటల్స్. నెంబర్ 2, ఫార్మ్ ల్యాండ్ ఇన్కమ్. జనాలకి ఎప్పుడు తిండి కావాలి. నంబర్ 3, హానరబుల్ వేలో ప్రైవేట్ లెండింగ్. నంబర్ 4, రేర్ మెటల్స్ హోల్డింగ్ అండ్ మైనింగ్. నంబర్ 5, రాయల్టీస్ మరియు రియల్ వాల్యూ ఇచ్చే డిజిటల్ ప్రొడక్ట్స్. ఒకసారి నీకు 5 నుండి 15 ఇన్కమ్ స్ట్రీమ్స్ సెట్ అయితే నీకు జనరేషనల్ వెల్త్ వచ్చినట్లే. కానీ నీ తర్వాత తరానికి వాల్యూస్ లేకపోతే ఈ వెల్త్ అంతా ఎందుకు? గౌరవం లేని నీ జనరేషనల్ వెల్త్ ఒక లాంగ్ వీకెండ్లో అంతా ఖర్చు అయిపోతుంది. జనరేషనల్ వెల్త్లో మనీ కంటే బిల్డింగ్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. నీ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడం అండ్ ఒక మిషన్ పైన ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. పొద్దున్నే నిన్ను నిద్రలేపే ఒక మంచి రీజన్ ఉండాలి. ప్రపంచంలో బెస్ట్ మిషన్ గౌరవం, హానర్. ఇది మనీ మాత్రమే కాదు, మంచి మనుషుల్ని మరియు వాల్యూస్ని క్రియేట్ చేస్తుంది. అదే ట్రూ జనరేషనల్ వెల్త్. నీ నెక్స్ట్ జనరేషన్కి, నీ పిల్లలకి అదే కావాలి. లేకపోతే అంతా వ్యర్థం. నేను ఇది కళ్ళారా చూశాను. నమ్ము, హానరబుల్గా ఉండు.